హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఇంతకు ముందు జామెట్రీకి సంబంధించిన మొదటి పార్ట్కి కంటిన్యూయేషన్ టాపిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes డిస్కస్ చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్టే జామెట్రీ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. ఒకేసారి అంతా నేర్చుకుంటే మీకు కన్ఫ్యూషన్ అవుతుంది. కాబట్టి పార్ట్ బై పార్ట్ మీకు క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంతకుముందు వీడియోలో నేను జస్ట్ యాంగిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఆపాను. సో ఆ యాంగిల్స్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సపోజ్ రెండు లైన్స్ ఇలా ప్యారలల్గా ఉంటే, ప్యారలల్ అని క్లియర్గా చెప్తున్నాను. ప్యారలల్ అన్నప్పుడు ఖచ్చితంగా అవి రెండు ఇంటర్సెక్ట్ కావు. ఈ ఇంటర్సెక్ట్ కానటువంటి ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ఇలా మనం ఒక లైన్ డ్రా చేస్తే దీన్ని ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్వర్సల్ అని అంటాం, తెలుగులో అయితే తిర్యగ్రేఖ లేదా తిర్యగ్రేఖ అని పిలుస్తాము. ట్రాన్స్వర్సల్ లేదా తిర్యగ్రేఖ అంటే రెండు ప్యారలల్ లైన్స్ అవి ఎలాగూ ఇంటర్సెక్ట్ కావు కాబట్టి ఆ రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని ట్రాన్స్వర్సల్ లేదా తిర్యగ్రేఖ అని పిలుస్తాం. దీనివల్ల మనకి సమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా కొన్ని క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏంటవి అంటే, ఈ లైన్, ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కి ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ఇక్కడ 1 2 3 4. అలాగే ఇక్కడ కూడా ఇంకొక 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి మనము థీటా అని ఒక సింబల్ వాడితే కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ నేను ఏం వాడుతున్నా అంటే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8 ఇలా వాడుతున్నాను. సో నెంబర్స్తో చాలా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో రెండు ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి టోటల్గా 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 8 యాంగిల్స్ కూడా ఎలాంటివి అంటే, ఒక ఫ్యామిలీలో ఉండే 8 మంది మెంబర్స్ లాంటివి. 8 మంది ఒక ఫ్యామిలీలో ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఇంకొక 7 మెంబర్స్తో ఏదో ఒక రిలేషన్ కలిగి ఉంటాడు. జస్ట్ లైక్ దట్ స్ట్రేంజర్ వచ్చి ఒక ఇంట్లో ఉన్నాడు కదా, అలాగే ఇక్కడ కనపడుతున్న 8 యాంగిల్స్ ఒకదానికొకటి సంహౌ రిలేట్ అయి ఉంటాయి. ఆ రిలేషన్స్ ఏంటి అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఫస్ట్ సెట్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్. నేను తెలుగులో కూడా రాస్తాను, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కరస్పాండింగ్ యాంగిల్స్, దీన్నే తెలుగులో అయితే అనురూప కోణాలు. అనురూప కోణాలు ఏంటా? అనురూప కోణాలు ఖచ్చితంగా ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే 1 పెయిర్, ఒక జత ఉంటుంది. ఇలాంటి జతలు మనకి ఇక్కడ మొత్తం 4 ఉంటాయి. ఏంటో చూడండి ఒకసారి. సో యాంగిల్ 1 కామా యాంగిల్ 5 ఎక్కడున్నాయి చూడండి. ఇవి ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్న ఈ యాంగిల్, ఇక్కడ కనపడుతున్న ఈ యాంగిల్, ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్, అనురూప కోణాలు ఉంటాం. ఖచ్చితంగా ఇవి ఈక్వల్ గా ఉంటాయి. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 మాత్రమే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే కాదు, ఇంకా 3 ఉన్నాయి. ఏంటవి మీకు చూడగానే అర్థమైపోతుంది. ఇక్కడ ఏ ఏరియాలో యాంగిల్ తీసుకుంటున్నానో ఇక్కడ కూడా అదే ఏరియాలో తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇలా షేడ్ చేస్తున్నాను రెడ్డింగ్తో. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా రెడ్డింగ్తో షేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6. ఎస్, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6. అలాగే మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ 4 పెయిర్స్, 4 పెయిర్స్, 4 జతల కోణాలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏముంటాయని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ మీరు ఈ డయాగ్రామ్ చూడండి. ఇలా ఇచ్చారనుకోండి, జస్ట్ ఎక్స్ అంటారు. ఇవి రెండు క్లియర్గా ప్యారలల్ లైన్స్, అంతే. ఎల్ ఎం అనేవి రెండు ప్యారలల్ లైన్స్ అని ఇస్తారు, అంతే. ఇంకా అంతకు మించి వేరే ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎక్స్ కనుక్కోండి అంటారు. మీకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది, ఇవి రెండు ప్యారలల్ అని చెప్తున్నారు అంటే ఈ లైన్ ఖచ్చితంగా
ట్రాన్స్వర్సల్ తిర్యగ్రేఖ అవుతుంది. ఇది తిర్యగ్రేఖ అవుతున్నప్పుడు వాళ్ళు ఏదైతే డయాగ్రామ్ లో చూపిస్తున్నారో అవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అనురూప కోణాలు అవుతాయి. ఇవి రెండు అనురూప కోణాలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా సమానం కూడా అవుతాయి. మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి రెండు సమానం కావడము అంటే అర్థం ఏంటి? 2x + 5 = 15 - 3x అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉండే -3x ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం, ఇక్కడ ఉండే 5 ని అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. -3x ఇటువైపు వస్తే 2x + 3x అవుతుంది. ఇక్కడ 15 ఇలాగా ఉండి +5 అవతలకి వెళ్తే -5 అవుతుంది. నథింగ్ బట్ 5x = 10 అవుతుంది, x = 2 అవుతుంది. x = 2 అవుతుంది. సో ఇలా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తో ఇలాంటి క్వశ్చన్ డెఫినెట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూస్తే క్యాలిక్యులేషన్ కంఫర్టబుల్ గానే ఉంటుంది, కానీ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత చేస్తున్న క్యాలిక్యులేషన్ ఇది ఈజీగానే కనపడుతుంది. బట్ ఇది రావడం కోసం మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో ఇలా జస్ట్ దీని మీద ఏం క్వశ్చన్స్ ఉంటాయని దయచేసి ఎప్పుడు అనుకోవద్దండి. ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎలాంటి కాన్సెప్ట్ మీదైనా జామెట్రీలో క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జామెట్రీ. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ తో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్న విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇవి కాకుండా అంటే ఇప్పుడు నేను చెప్తున్న కేవలం కరస్పాండింగ్ యాంగిల్స్ మాత్రమే కాకుండా జాగ్రత్త చూడండి. ఇది ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ గా 1 అని పెడుతున్నాను, 2. సో జాగ్రత్తగా చూడండి. ఈ 3 అండ్ ఈ 5 ఏవైతే ఉన్నాయో 3 and 5 ఏవైతే ఉన్నాయో వీటిని ఇంగ్లీష్ లో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. తెలుగులో అయితే ఏకాంతర కోణాలు అంటాం. ఇక్కడ రాస్తున్నాను నేను ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు అంటాం. ఇక్కడ కూడా ఈ ఏకాంతర కోణాలు రెండు పేర్స్ ఉన్నాయి, రెండు జతలు ఉన్నాయి. ఏంటి ఆ జతలు? ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 = 5. 3 = 5 ఎలా అవుతుంది సార్ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ బ్లూ తో షేడ్ చేశాను. దీని ఆపోజిట్ ఇది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అవుతుంది. ఇవి రెండు ఈక్వల్, ఇవి రెండు ఈక్వల్ అంటే ఖచ్చితంగా ఇవి రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో యాంగిల్ 3 = యాంగిల్ 5 ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అలాగే ఇంకొకటి ఏంటి? యాంగిల్ 4 = యాంగిల్ 6 అని తీసుకోవచ్చు కదా. 2 = 4 అవుతుంది, 4 = 6. యాంగిల్ 4 = యాంగిల్ 6. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ రెండు జతలు వస్తాయి. సో ఎలాగైతే మనకి పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ అని కనపడుతున్నాయో ఖచ్చితంగా ఈ ఎక్స్లు వైలు పట్టి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఆ క్వశ్చన్స్ అన్ని జస్ట్ ఆల్జిబ్రిక్ బేసిక్స్ తెలిస్తే చాలు, ఆల్జిబ్రాలో ఉండే బేసిక్స్ తెలిస్తే చాలు మీరు సాల్వ్ చేయొచ్చు. బట్ సాల్వ్ చేయడం కంటే ముందు మీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఏవి రెండు ఈక్వల్, ఏవేవి ఈక్వల్ అవుతున్నాయి. అలాగే నంబర్ 3 దీంట్లోనే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఏక బాహ్య కోణాలు అంటే ఇవి ఇక్కడ ఏకాంతర కోణాలు, ఏక అంతర కోణాలు లోపల వైపు నుండి ఒకే వాల్యూ కలిగి ఉండేవి. ఇప్పుడు ఇవి బాహ్య కోణాలు అంటున్నాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడింది 3 = 5, 4 = 6 లోపల ఉండే కోణాల గురించి మాట్లాడడం. ఏక బాహ్య కోణాలు అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే 2 కి ఇక్కడ ఉండే 8 ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఉండే 2 కి ఇక్కడ ఉండే 8 ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాను యాంగిల్ 2 = యాంగిల్ 8. ఫైన్. అలాగే ఇక్కడ ఉండే యాంగిల్ 1 కి యాంగిల్ 7 ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమో 4 పైర్స్ వచ్చాయి. ఇక్కడ రబ్ చేశాను నేను పొరపాటున, 4 పైర్స్ వచ్చాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమో 2 పైర్స్ వచ్చాయి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 2 పైర్స్ వచ్చాయి. ఇవన్నీ ఈక్వల్ గా ఉండే పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్. ఇక్కడ ఈక్వాలిటీ కాకుండా అంటే సమానం కాకుండా ఇంకొక రకమైన ప్రాపర్టీ కలిగి ఉండే రెండు పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి. నెంబర్ 4. సో ఇక్కడ ఏం రాస్తున్నాం జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ చూడండి, యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5. ఇవి రెండు ఏంటయ్యా లోపల ఉన్నాయి. లోపల ఉండి ఈ ట్రాన్స్వర్సల్ ఏదైతే ఉందో వాటికి ఒకే వైపు ఉన్నాయి. సో యాంగిల్స్ ఆన్ యాంగిల్స్ కూడా నేను ఏం పెడుతున్నాను, ఇంటీరియర్ యాంగిల్స్, తెలుగులో కూడా రాస్తాను. ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్ ఆఫ్
ట్రాన్స్వర్సల్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అంటే తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉండే అంతర కోణాలు ఏమవుతాయి ఇవి? ఇప్పుడేమో అన్ని మనం ఇక్కడ ఈక్వల్ 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 అని మాట్లాడినాం, బట్ ఇక్కడ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ కలిపితే. ఇవి రెండింటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇటుపక్క కూడా రెండు యాంగిల్స్ ఉన్నాయి, వాటిని పట్టించుకోరంటే ఎస్, ఇవి కూడా ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అవుతాయి. అంటే దాని అర్థం యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తో కూడా మీరు డెఫినెట్ గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకే అర్థమైపోతుంది. సపోజ్ ఇలా ఇచ్చి లోపల 2x ప్లస్ 5 ఇక్కడ 3x మైనస్ సపోజ్ వి గో విత్ 4 ఇలా ఇచ్చి, లేదా ప్లస్ 4 అని తీసుకుందాం, ఇలా ఇచ్చి వాట్ ఈజ్ ఎక్స్ అన్నారు అనుకోండి. సో మనకు అర్థం కావాల్సింది ఇవి రెండు ప్యారలల్, ఇవి రెండు యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ ఒకే వైపున ఉన్నాయి ట్రాన్స్వర్సల్ కి, కలిపితే 180 అవుతుంది. కాబట్టి 2x ప్లస్ 5 3x ప్లస్ 4 ఇవి రెండు కలిపితే ఏమవుతుంది? 5x ప్లస్ 9 అవుతుంది. దీన్ని 180కి ఈక్వెట్ చేయండి. దీన్ని 180కి ఈక్వెట్ చేస్తే అది x ఎంత రావచ్చు, ఎంత వస్తే అంత మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఈ ఇన్ఫర్మేషన్ తో కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కరస్పాండింగ్ యాంగిల్స్ అనురూప కోణాలు, ఏకాంతర కోణాలు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏక బాహ్య కోణాలు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్, ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఉండే అంతర కోణాలు. మరి ఇంకేమన్నా మిగిలిపోయిందా? ఎందుకు లోపల ఉండే కోణాల గురించి మాట్లాడుతున్నారు, బయట ఉండే కోణాలను పట్టించుకోరా? ఎస్, ఇక్కడ తిర్యగ్రేఖకి ఒకే వైపున ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో 1 and 8 ఇవి రెండు కలిపినా 180 అవుతుంది. 2 and 7 ఇది కలిపినా కూడా 180 అవుతుంది. సో సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ మీద ఇచ్చే చాలా క్వశ్చన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ ఏ క్వశ్చన్స్ చేయాలన్నా మీకు తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అసలు ఈ యాంగిల్స్ ఏవేవి ఈక్వల్, అలాగే ఆల్జిబ్రాకి సంబంధించిన నార్మల్ సింప్లిఫికేషన్ తెలిస్తే చాలు మీకు క్లియర్ గా అర్థమవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్స్ గుర్తుపెట్టుకోండి. కరెస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ అంతా సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్, అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ఈ 5 ఇన్ఫర్మేషన్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఉంటే దీని మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చేయొచ్చు. జస్ట్ నేను 1 or 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దీని మీద ఎలా ఉండడానికి ఛాన్స్ ఉందో చెప్తాను. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ దేర్. సో చూడండి ఇక్కడ LM ఇలా ఇచ్చారు. అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఇలా ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చి వాట్ ఈజ్ యాంగిల్ బి, సపోజ్ ఇక్కడ ఎక్స్ అని పెట్టి యాంగిల్ బి లేదా ఎక్స్ ఎంత అని అన్నారు అనుకోండి. ప్యారలల్ లైన్ కాన్సెప్ట్స్ మీకు ఎంత బాగా తెలిస్తే అంత బాగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, చూడగానే ప్యారలల్ లైన్స్ అన్నారు బాగానే ఉంది, తిర్యగ్రేఖ లేక ట్రాన్స్వర్సల్ అంటే సింగిల్ లైన్ ఉన్నారు కదా, ఇదేంటి ఇట్లా వచ్చి వంగిపోయింది. ఎస్ అఫ్ కోర్స్, బట్ అయినా కూడా మనం దీన్ని ఆన్సర్ కనుక్కోవచ్చు. కాకపోతే మస్ట్ బి వెరీ కేర్ఫుల్. జామెట్రీలో తొందరపడద్దండి, బాగా కూల్గా ఆలోచించండి. ఎదురుగా కనపడేదంతా నిజం కాదు, అలాగే ఎదురుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొన్నిసార్లు మనకి ఆన్సర్ రాదు. సో ఇక్కడ కొంతమంది పొరపాటు ఏం చూస్తారంటే ఇక్కడ యాంగిల్ రావాలి అంటే ఇవి రెండు కలిపితేనేమో 240 అయ్యింది, 240 ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటారు. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తేనేమో 8 అయింది, 8 ఉండొచ్చు అనుకుంటారు. కొంతమంది ఇలా జాయిన్ చేస్తే ట్రాంగిల్ వస్తుంది, ఈ ట్రాంగిల్ వచ్చింది అంటే ఇది 116 ఇది 124 కలిపితే 240 అయింది, 180 తీసేస్తే 60, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ప్రాపర్ మెథడ్ ఏంటంటే కొన్నిసార్లు జామెట్రీ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇది నేను చెప్తుంది టెట్ పేపర్ 1 స్టాండర్డ్ క్వశ్చన్, ఇదేమి మరి పేపర్ 2 స్టాండర్డ్ క్వశ్చన్ కాదు. సింపుల్ గా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బి దగ్గర నుంచి ఒక లైన్ ఇలా ప్యారల్ వేస్తుంది. దేనికి? ఎల్ అండ్ ఎం ఆల్రెడీ ప్యారల్ గా ఉన్నాయి, LMN అనుకుందాం, ఇది ప్యారల్ వేస్తున్నా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బి దగ్గర మనకి కావాల్సిన ఎక్స్ యాంగిల్ ఏదైతే ఉందో ఇది 2 భాగాలు అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇదొక పార్ట్, ఇక్కడ ఇది ఒక పార్ట్.
రెండు భాగాలు అయిపోయింది. ఈ రెండు భాగాలు ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేసి కలిపితేనే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో మనం ఇంతకు ముందు డిస్కస్ చేసింది ఏంది, ఇప్పుడు క్లియర్ గా ఇది ట్రాన్స్వర్సల్, సింగిల్ ట్రాన్స్వర్సల్ లాగానే కనపడుతుంది కదా, ఇది సింగిల్ ట్రాన్స్వర్సలే, ఇది సింగిల్ ట్రాన్స్వర్సలే. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఎల్ అండ్ ఎన్ ప్యారలల్ అయితే ఇక్కడ ఇది 116, ఇక్కడ ఎంతో తెలియదు. సపోజ్ నేను θ1 అని పెట్టుకుంటా. మనం మాట్లాడింది ఏంటి ఇంతకు ముందు, ఒకే వైపున ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్ కి కలిపితే 180 అవుతుందని చెప్పాను. అంటే θ1 ప్లస్ 116 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. θ1 ఈక్వల్ టు 180 మైనస్ 116 విచ్ ఈస్ నథింగ్ బట్ 64 డిగ్రీస్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ మాత్రమే యాంగిల్ 64 డిగ్రీస్ వచ్చింది, పూర్తి యాంగిల్ కాదు, ఇక్కడ మాత్రమే. మళ్ళీ సేమ్ వే ఇక్కడ ఈ రెండింటిని సపోజ్ ఇప్పుడు దీన్ని θ2 అనుకుందాం. θ2 ప్లస్ 124 కలిపితే కూడా 180 రావాలి. మనం ఇంతకు మాట్లాడింది అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను, θ2 ప్లస్ 124 ఈక్వల్ టు 180 డిగ్రీస్. 124 అవతల పంపిస్తే θ2 ఈక్వల్ టు 180 మైనస్ 124 విచ్ ఈస్ నథింగ్ బట్ 56 అవుతుంది. అంటే ఇది 56 డిగ్రీస్ అవుతుంది. ఈ రెండు కలిపితే మనకు కావాల్సిన ఆన్సర్ 120 డిగ్రీస్. ఇది సో ఎంత సింపుల్గా ఇన్నోవేటివ్గా క్వశ్చన్ ప్రిపేర్ చేశారు. తెలిసిన చాలా చిన్న చిన్న విషయాల మీద ఇంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఇంకా మీరు నేర్చుకునే పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ మీద ఇంకా ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారన్నది ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తే జామెట్రీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ మీద కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుందంట ఓన్లీ జామెట్రీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, యాంగిల్స్, లైన్స్, వీటి గురించి మాట్లాడుతున్నాను. వేరే పెద్ద పెద్ద విషయాలు ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదు. ట్రయాంగిల్స్ అని, క్వాడ్రిలేటరల్స్ అని, జస్ట్ ఇప్పుడు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఈవెన్ అప్ టు 8th స్టాండర్డ్ వరకు మనకి బుక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇది. నేను ఇంకా 10th కానీ 9th కానీ ఏమి ఇంకా డిస్కస్ చేయలేదు అలాంటి టాపిక్స్. అండ్ ఇవి కాకుండా మనకి ఎప్పుడైతే మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ అని వస్తాయో దీని తర్వాత ఇమ్మీడియట్గా మనం నేర్చుకోవాల్సింది ట్రయాంగిల్స్ గురించి, అలాగే దాని తర్వాత క్వాడ్రిలేటరల్స్ గురించి. ట్రయాంగిల్స్ గురించి కూడా మొదలు పెడితే 10th క్లాస్ వరకు మనకి ట్రయాంగిల్స్ చాప్టర్స్ ఉన్నాయి. బట్ మనకి ప్రస్తుతానికి ఈవెన్ పేపర్ 1లో అయినా పేపర్ 2లో అయినా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు దాని గురించి డిస్కస్ చేస్తాను. ఒక్కసారి చూడండి, ఇది మనకందరికీ తెలిసిందే వెల్ నోన్ వన్ జామెట్రీ. ట్రయాంగిల్ అనగానే టక్కన్ లేసి చెప్తారు, ఇది ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది అని. సో ఇలా 3 సైడ్స్ ఉండే దాన్ని మనము ట్రయాంగిల్ అంటాం. మనం ట్రయాంగిల్స్ గురించి, దాంట్లో ఉండే ప్రాపర్టీస్ గురించి, దాంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి సపరేట్గా ట్రయాంగిల్స్ అని ఒక టాపిక్ స్టార్ట్ చేస్తాను నేను. ప్రస్తుతానికి ఓన్లీ యాంగిల్స్, కోణాలు, వీటికి సంబంధించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ఒక ట్రయాంగిల్ అది ఎలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా సరే, ట్రయాంగిల్ తీసుకున్నామంటే లోపల ఉండే యాంగిల్స్ ఎంతన్నా ఉండనివ్వండి, లోపల ఉండే యాంగిల్స్ ఎంతన్నా ఉండనివ్వండి, ఇవి 3 కలిపితే ఆల్వేస్ 180 డిగ్రీస్ అవుతాయి. ఈ 3 కలిపితే 180 డిగ్రీస్ అవుతాయి. ఈచ్ పార్ట్ ఎంతనా ఉండండి, 3 సమానంగా ఉంటాయా, ఒకటి తక్కువ ఉంటుందా, ఒకటి ఎక్కువ ఉంటుందా, ఇదంతా మనకు అనవసరం. బట్ 3 కలిపితే మాత్రం 180 డిగ్రీస్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా రకరకాల క్వశ్చన్స్ మీరు డెఫినెట్ గా ఫేస్ చేయాల్సి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటి, జస్ట్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అన్న దాని మీద మాత్రమే క్వశ్చన్స్ చెప్తున్నాను నేను. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చి, ఒకటేమో x-3, ఇంకొకటేమో 2x+5, ఇంకొకటేమో 3x-7 ఇలా ఇచ్చి ఊరికే x అన్నారు అనుకోండి, అన్నారు అంతే, జస్ట్ x కనుక్కోండి అన్నారు. అది ఎంత అన్నా రావచ్చు, అది వేరే విషయం. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలియాల్సింది ఇవన్నీ ఎక్స్లు కనపడుతున్నాయి, ఎక్స్లు అని. ఇవన్నీ యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ కావాలి. సో ఏంటా యాంగిల్స్, ఒకటేమో x-3 యాంగిల్ ఏ, ఇంకొకటేమో 2x+5 యాంగిల్ బి, ఇంకొకటేమో 3x-7 ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఇది మీరు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే, బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే 1x 2x 3x కలిపితే 6x. నెక్స్ట్ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ, -7 -3 -10 అవుతుంది, -10 + 5 -5 అవుతుంది. సో చూడండి 6x - 5
ఈక్వల్ టు 180 డిగ్రీస్. 6x ఈక్వల్ టు 185 అవుతుంది. ఇది అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. -5 అవతలకి వెళ్తే +5 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ x ఈక్వల్ టు 185/6 ఇది క్యాన్సిల్ అయితే ఎగ్జాక్ట్ గా అవుతుంది. వెల్ అండ్ గుడ్. కాకపోతే x ఈక్వల్ అడగలేద్దాం. ఒకవేళ మనం ఏదైనా చిన్న చేంజ్ చేసుకుంటే ఇప్పుడు అటువైపు 186 కనుక వస్తే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 6 చేసుకుందాం, ఇక్కడ కూడా దీన్ని 6 అనుకుందాం కాసేపు. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ -9 ప్లస్ -4 వస్తుంది కదా. దీన్ని 8 చేసుకుందామా, దీన్ని 8 చేసుకుందాం. సో దీన్ని 8 చేసుకుంటే ఇది ఏమవుతుంది -6 అవుతుంది. -6 అవతలకి వెళ్తే ఏమవుతుంది +6 అవుతుంది. సో +6 అయిందంటే 6 1 jar 6 31 jar x ఈక్వల్ టు 31 డిగ్రీస్. సో చూడండి జస్ట్ ఒక చిన్న నెంబర్ చేంజ్ చేసుకోవడం వల్ల నాకు రావాల్సిన ఆన్సర్ అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో క్వశ్చన్స్ మన ఇష్టం, ఇవి మనకి నచ్చిన నెంబర్స్ పెట్టుకొని మనకి కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమవుతుందా లేదా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేస్తున్నాం లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో ఇలా జస్ట్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్. ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము ఎల్లప్పుడూ 180 డిగ్రీలు అవుతుంది. ఈ విషయం తెలిస్తే దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి తెలియాల్సింది ఈ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్స్. పొరపాటున అంతా తెలిసి కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్స్ తప్పు చేస్తూ ఉంటారు కొంతమంది హర్రీలో లేకపోతే టెన్షన్లో. బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఏం చేస్తున్నాను చూడండి, -3 -8 -11 అయింది, -11 + 5 -6 అయింది. ఈ -6 అవతల పంపించినప్పుడు +6 అవుతుంది. పొరపాటున అక్కడ కూడా తీసుకెళ్లి -6 ఇస్తారంటే మనకి రావాల్సిన ఆన్సర్ రాకుండా ఉంటుంది. మన కర్మకి ఏంటంటే మనకి ఏదైతే తప్పు వస్తుందో అదే తీసుకొచ్చి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చింటారు. సో అలా మనం మిస్లీడ్ అయిపోయి ఆన్సర్ పెట్టేస్తూ ఉంటాం. సో ఇలా జస్ట్ ట్రయాంగిల్ కి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీ అయిన యాంగిల్ సమ్ ప్రాపర్టీ, కోణాల మొత్తముకి సంబంధించిన ధర్మం అని పిలుస్తాము. సో దాన్ని బేస్ చేసుకుని ఫేస్ చేయాల్సిన క్వశ్చన్స్. అలాగే ఇదే ట్రయాంగిల్ కి సంబంధించి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఏంటంటే, సో జాగ్రత్తగా చూడండి, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఈ ఏబిసి ట్రయాంగిల్ లో మనకి ఏబి అనేది, బిసి అనేది, సిఏ అనేది 3 భుజాలు. కాబట్టి ఈ 3 భుజాలని ఏదో ఒక భుజాన్ని ఏదో ఒక వైపు పొడిగిస్తే, ఎక్స్టెండ్ చేస్తే, ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ ఏబి ఉంది, ఏదో ఒక వైపుకి అంటున్నా. సపోజ్ నేను బీసీని ఇలా పొడిగిస్తున్నా, అది ఎక్కడికైనా పొడిగినండి వేరే విషయం. ఇప్పుడు ఈ బయట ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో, ఈ యాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ కోణాన్ని మనము బాహ్య కోణం అని పిలుస్తాం. ఇంగ్లీష్ లో అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ అని పిలుస్తాం. ఎక్స్టీరియర్ యాంగిల్ అని పిలుస్తాం. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. అయితే ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్, ఏం చేస్తుంది? ఈ యాంగిల్ దీనికి ఆపోజిట్ గా లోపల వైపు, అంటే లోపలికి వస్తే ఎదురుకుండా 2 యాంగిల్స్ కనపడుతుంటాయి. ఈ 2 యాంగిల్స్ యొక్క మొత్తానికి సమానం అవుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఇది 30, ఇది 40 ఉందనుకోండి, ఖచ్చితంగా ఇది 70 ఉంటుంది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. బాహ్య కోణము, త్రిభుజంలో బాహ్య కోణము దాని లోపల వైపు ఎదురుగా ఉండే 2 కోణాల మొత్తానికి సమానం అవుతుంది అన్నది వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ టాపిక్. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. నేను రీసెంట్గా డిస్కస్ చేసిన పేపర్ 1 టెట్ పేపర్ 1 2017లో కూడా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, బాహ్య కోణ ధర్మము అని పిలుస్తాము. బాహ్య కోణము ఎప్పుడైనా లోపల వైపున ఎదురుగా ఉండే 2 కోణాల మొత్తానికి సమానమవుతుంది. చాలా సింపుల్, చాలా పవర్ఫుల్. దీన్ని బేస్ చేసుకుని రకరకాల క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసి ఇలా ఇచ్చి ఐ కాల్ యాజ్ 3x + 5, ఇది వచ్చేసి 2x, ఇది వచ్చేసి 70 అని అనుకోండి. 70 వద్దులండి, కొంచెం చిన్న నెంబర్ తీసుకుందాం, 40 అనుకుందాం. సో 3x + 5 ఈక్వల్ టు 2x + 40 అయితే వాట్ ఈజ్ x అన్నారు అనుకోండి. సో 3x + 5 ఈ బయట ఉండే యాంగిల్ ఏమవుతుంది, లోపల ఉండే 2 కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఇప్పుడు ఇది మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఇది ఇటువైపు పంపిస్తున్నా, ఇది ఇటువైపు పంపిస్తున్నా, జస్ట్ లైక్ దట్ తీసుకున్నా నేను. సో తీసుకుంటే ఏమవుతుంది, ఈ 2x ఇటులకు వస్తే 3x - 2x అవుతుంది. ఈ 5 అవతలకి వెళ్తే 40 - 5 అవుతుంది.
విచ్ ఈస్ నథింగ్ బట్ 35. x ఈక్వల్ టు 35 అవుతుంది. సో జస్ట్ అలా డయాగ్రామ్ ఇచ్చి ఎక్స్ కనుక్కోండి అంటారు. అలా డయాగ్రామ్ ఇవ్వగానే మనకి మైండ్లో రావాల్సింది ఏంటంటే, ఓహో ట్రయాంగిల్లో బయట వైపున యాంగిల్ ఉందంటే దాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణం అని పిలుస్తాం. సో బాహ్య కోణం అనేది లోపల ఉండే రెండు కోణాల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి మనం ఇలా అప్రోచ్ అవుతామని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్, జామెట్రీలో బేసిక్ ఇన్ఫర్మేషన్ వంటి యాంగిల్స్ మీద ఇన్ని రకాల క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా జస్ట్ లైక్ దట్ ఒక మేబీ ఇంతకుముందు వీడియోలో ఈ వీడియోలో కలిపి మాక్సిమం ఒక 10 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశారేమో. బట్ మీరు ఆ 10 ప్రాబ్లమ్స్ మాత్రమే మైండ్లో పెట్టుకోవడం కాకుండా క్వశ్చన్ ఏ రకంగా అడుగుతున్నారు, దీన్ని ఇలాగే ఎందుకు అడగాలి, ఎందుకు మార్చి అడగలేరు అన్న థాట్ మీకు మొదలైందంటే జామెట్రీ మీరు చాలా ఎంజాయ్ చేస్తూ మీరు ఓన్గా క్వశ్చన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ లైక్ దట్ నేను ఏదో బుక్ నుంచి తీసుకుంది కదా, జస్ట్ లైక్ దట్ నాకు నోటుకు వచ్చిన నెంబర్స్ తీసుకున్నాను. కొన్నిసార్లు ఆన్సర్ రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. బట్ క్వశ్చన్ ఇలా తయారు చేస్తారన్న ఐడియా మనకు వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ దీని మీద, అంటే ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ని యూజ్ చేసుకొని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లం, బేసిక్ లెవెల్లో నేను చూసిన అతి కొద్ది బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ లో ఇది ఒక క్వశ్చన్. ఇది మీరు డిఎస్సికి వస్తుందా, టెట్కి వస్తుందా, ఎగ్జామ్కి వస్తుందా అన్న సెన్స్ లో కాకుండా అరే ఎంత బ్యూటిఫుల్ గా క్వశ్చన్ ప్రిపేర్ చేశారు ఈ చిన్న ఇన్ఫర్మేషన్స్ తో అన్న సెన్స్ లోనే ఈ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతానికి ఇది రబ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్స్ రెండు క్లియర్ గా పక్కన రాస్తున్నాను, ఎందుకంటే ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ యూజ్ చేసే మనం సపోజ్ ఇలా తీసుకుంటున్నాను, ఏ బిసి అని పెడుతున్నాను, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అలాగే ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకొని ఇలా పెట్టి ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అని రాసుకోవచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇదేమో త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది అన్న ప్రాపర్టీ లేదా ధర్మం. ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, బాహ్య కోణ ధర్మము. బాహ్య కోణం అనేది లోపల ఉండే ఎదురుగా ఉండే రెండు కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఈ రెండింటిని యూజ్ చేసి ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. అరే అసలు ఈ క్వశ్చన్ ఎలా చేస్తామని మీకు డౌట్ రావచ్చు. చూడండి, జస్ట్ లైక్ దట్ ఒక 5 వర్టిసెస్ ఉండే స్టార్ వేసారు. ఐ కాల్ యాస్ ఏ బి సి డి ఈ. ఇలా స్టార్ వేసారు. వాళ్ళు ఏమడుతున్నారు తెలుసా, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతో ఉంటుంది ఖచ్చితంగా, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతో ఉంటుంది ఖచ్చితంగా, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతో ఉంటుంది ఖచ్చితంగా, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతో ఉంటుంది, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతో ఉంటుంది కదా. ఈ ఆల్ ద 5 యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఎంత అని అడుగుతుంది. సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇది చూడడానికి ఏంటి అసలు సంబంధం లేని క్వశ్చన్ లాగా కనపడుతుంది, కానీ జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ట్రయాంగిల్లో ఆల్ ద 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా వాడితే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే అదే అసలు సంబంధం లేని ఒక క్వశ్చన్ మనకి తెలిసిన చిన్న కాన్సెప్ట్తో సాల్వ్ చేసామని. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే నాకు కావాల్సింది ఆల్ ద 5 యాంగిల్స్ కలిపితే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏదైతే రకరకాల ట్రయాంగిల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నేను కాసేపు దీన్ని పి అనుకుంటాను, దీన్ని క్యూ అనుకుంటాను. ఏంటి ఇదో ఇక్కడ ఈ 2 పాయింట్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను ఏం చేస్తున్నాను, నేనేం తీసుకుంటున్నాను, ఇక్కడ బ్లూతో షేడ్ చేస్తాను. ఈ ట్రయాంగిల్ చూడండి, ఈబిపి ట్రయాంగిల్ కనపడింది కదా మీకు, నేను షేడ్ చేశాను, ఈపిపి ట్రయాంగిల్ కనపడింది. ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ఇట్లా బయటకి ఎక్స్టెండ్ చేశారు కదా, మరి ఈ బయట వచ్చే యాంగిల్ ఏమవుతుంది, మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ ని ఎక్స్టెండ్ చేస్తే బయట వచ్చే యాంగిల్ ని ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణం అని పిలుస్తాం. ఆ కోణం వచ్చేసి ఈ మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే కాసేపు దీన్ని ఇలా పక్కా తీసుకుందాం. ఏంటి ఆ కోణాలు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ. అంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఈ 2 కోణాల మొత్తానికి సమానం అవుతుంది. సంతోషం. ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఏంటి ఆ ట్రయాంగిల్, ఇక్కడ చూడండి, నేను వాంటెడ్ గా ఇట్లా స్ప్రింగిల్ లాగా తీసుకుంటాను. కనపడిందా, ఏసీక్యూ తీసుకున్నా. ఇంతకుముందు మనం తీసుకుంది బిఈపి లేదా పిఈబి తీసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఏసీక్యూ. ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ని ఎక్స్టెండ్ చేశారు ఇట్లా.
మరి ఇక్కడ వచ్చే యాంగిల్ ఏమవుతుంది? డెఫినెట్ గా ఈ యాంగిల్ ఏమవుతుంది? ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి వచ్చి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ కలిపితే ఎంతో రావాలి. ఇక్కడ మనకు ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏమా ట్రయాంగిల్? డిపిక్యూ ట్రయాంగిల్ ఫామ్ అయింది. మనకి ఏ ట్రయాంగిల్ లో అయినా సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 డిగ్రీస్ కదా. సో ఇప్పుడు మనం యాంగిల్ డి ప్లస్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని రాసేద్దాం. మనకు తెలిసిందే ఇది. యాంగిల్ డి గానే పెట్టుకుంటాం. యాంగిల్ పి, ఇదిగో పి దగ్గర ఏమొచ్చింది? పి దగ్గర ఉండే యాంగిల్ బి ప్లస్ ఈకి ఈక్వల్ అయింది. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ క్యూ దగ్గర యాంగిల్ ఇక్కడ ఏమొచ్చింది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. మీరు ఇక్కడ జంబుల్ అయి ఉన్నాయి, మనం రాసుకుంటే ఏ బి సి డి ఈ ఆర్డర్ రాసుకుంటే సమ్ ఆఫ్ ఆల్ దట్ 5 యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, జామెట్రీలో ఓన్లీ యాంగిల్స్ అండ్ కొంచెం లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రయాంగిల్స్ తో ఇన్ని రకాల క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా ఫేస్ చేయాల్సిన దాంట్లో జస్ట్ నేను చెప్పినవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇవే ఇంపార్టెంట్ అని కాదు, ఇవి చదివితే చాలా అని కాదు. ఇంకా ఎన్ని చేసినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రిపేర్ చేస్తున్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అన్నది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అది చెప్పడానికి ఇదంతా చెప్పాను. హోప్ ఈ పార్ట్తో నేను జామెట్రీకి సంబంధించిన యాంగిల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ జామెట్రీలోనే కంటిన్యూ చేస్తాను. ప్యారల్ గా వేరే టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. హోప్ ఈ వీడియోలో నేను ఏదైతే డిస్కస్ చేశానో అబౌట్ రేఖాగణితం జామెట్రీ మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. అలాగే ప్రాబ్లమ్స్ కూడా మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హరగోపాల్.